కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకి రక్షణ లేదని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. రోజురోజుకి ఏపీలో మహిళలపై హింస పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షి రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలకు సాక్షికి సంబంధం లేదని చెప్పారు. మహిళలపై మీకు గౌరవం ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై జరిగిన అరాచకాలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రైమ్ విషయంలో బీహార్ ని మించి ఏపీ మొదటి స్థానంలోకి వచ్చిందని అన్నారు. మహిళలకి రక్షణ కల్పించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంత మహిళలపై సీనియర్ సాక్షి రిపోర్టర్లు చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఈ వ్యాఖ్యలతో సాక్షి పత్రికకు భారతిరెడ్డికి సంబంధం లేదని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు బూరుల నాంచారమ్మ, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి నేను ఫాతిమా, మాతో బట్టి మా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం కావాలి అని మేము కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ, ఎందుకంటే ఈ అరాచకాల నుంచి అంబేద్కర్ రాజ్యాంగం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. అయితే మనం చూసుకుంటే ఈరోజు మహిళలకు ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ మహిళ కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నిన్న చూసుకుంటే మన అనంతపురం జిల్లాలో అమ్మాయి తన్మయ్ అమ్మాయి నిజంగా ఎంత దారుణం అండి. అమ్మాయిని చంపడం, బ్రాందీ బాటిల్స్తో అమ్మాయి తల మీద కొట్టి చంపడం అనేది నిజంగా ఎంత దారుణం. అదేవిధంగా అదే రోజు అంటే 6 రోజుల ముందు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మాయి కనపడలేదు అని. అక్కడ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఆ అమ్మాయిని అంటే ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఎక్కడుందని ట్రేస్అవుట్ చేసింటే ఈరోజు అమ్మాయి బతికేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలో చూసుకున్నా కూడా ఒక 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆ అమ్మాయి మీద కూడా 14 మంది 6 నెలలుగా అత్యాచారం చేస్తున్నారంటే ఆ కామందులను ఏమనాలి? సో ఇలాంటి వాటి అందరికీ కూడా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఎక్కడైనా సరే పోలీస్ వ్యవస్థ, ఎందుకంటే మేము ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నామంటే, ఎక్కడైనా సరే ఆడపిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి పోలీసుకు ఉంటుంది. వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయని ఒక రివ్యూ అన్నా పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి. అదేవిధంగా మీరు రివ్యూస్ పెట్టుకునేటట్టయితే ఇప్పుడు పెట్టుకున్నారని తెలిస్తే ఇన్ని అత్యాచారాలు, ఇన్ని దాడులు జరగవు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి మహిళలకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా చూసుకుంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ను తీసుకురావడం జరిగింది. అనేక మంది మహిళలు సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులకు చేరుకునేవారు. ఏ కష్టాలు లేకుండా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు కొనసాగించేవాళ్ళు. అదేవిధంగా ఎందుకంటే అనేకమైన ప్రత్యేకమైన ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మహిళలకి అన్యాయం జరుగుతుందో, ఏ విధంగా మహిళలకి వాళ్ళు ఏది కూడా పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళని ఒకసారి నిద్ర లేపి, అరే మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి, నిజంగానే దేశ చరిత్రలో కూడా ఎక్కడైనా కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆయన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ఇచ్చేస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని లోపల తీసుకెళ్ళడం. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆట బొమ్మల్లాగా ఆడుతున్న ఈ పోలీస్ యంత్రాంగం కానీ, లేకపోతే మహిళలను చూడకుండా ఈ పోలీస్ ఎవరిని పడితే వాళ్ళని జైల్లో తీసుకెళ్ళడం కానీ. ఈరోజు మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనమైన, ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదే ఈ ప్రభుత్వం, వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడట్లేదే. ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చాలా చక్కగా చేస్తారు. అది ఇప్పుడు కూడా రుజువు అవుతుంది. సరే, ఒక సాక్షి రిపోర్టర్ మాట్లాడిన మాటలకి ఆయన క్షమాపణ అడిగారు, ఆయన్ని జైల్లో తీసుకెళ్ళి, అదంతా బాగానే ఉంది. కానీ వాళ్ళ ఆఫీసుల మీద వెళ్ళి దాడి చేస్తారు. సాక్షి రిపోర్టర్ మాట్లాడిన దానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతమ్మకి ఏం సంబంధం ఉందని చెప్పి వీళ్ళని క్షమాపణ కోరుతున్నారు. వాళ్ళ మీద అబ్యూజింగ్ మాటలు మాట్లాడుతున్నారు. ముందు మీరు చూసుకోండి, ఒకసారి మీ చరిత్ర చూడండి.
మీ కూటమి ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ విధంగా ఆడవాళ్ళ మీద మాట్లాడటం, మీ నాయకులు కానీ రోజా గారి మీద మాట్లాడారు, భారతమ్మ గారి గురించి మాట్లాడారు, అలాగే రజనీ గారి గురించి మాట్లాడారు, ప్రతి ఒక్కళ్ళ గురించి ఎలా పడితే అలా మాట్లాడారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదే. ఇప్పుడు దాకా జరిగిన వాళ్ళ మీద, మొన్నగాక నిన్న జరిగిన అనంతపూర్ లాంటి విషయంలో కూడా మీరు ఎక్కడ చర్యలు తీసుకోలేదే. మీకు దాని మీద దృష్టి లేదు. డైవర్ట్ చేయాలి ఎలాగైనా కూడా. ఇది ఏదున్నా కూడా రాయాల్సింది వైసీపీకే, జగన్మోహన్ రెడ్డి గారికి రాస్తేనే మనకు అంటాల్సిన మట్టి వాళ్ళకి అంటిద్ది అని చెప్పే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం